నమస్తే, నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కు స్వాగతం. అవ్వార్తో అంతరంగం పంచుకునేందుకు మనతో పాటు తెలుగుదేశం పార్టీ అనుబంధ మంగళగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ఆక్రాతి నాగేంద్రం గారు ఉన్నారు. వారు స్వతహాగా దేశభక్తి మెండుగా ఉంటుంది. చిన్ననాటి నుంచి కష్టపడి జీవితంలో స్థిరపడిన వ్యక్తి. వారు తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారు రాజకీయంగా ఎదిగిన తీరుతెన్నులు, అలాగే వారి కుటుంబ నేపథ్యం, ఇంకా వృత్తిరీత్యా వారు స్వర్ణకార రంగంలో ఉన్నారు. ఇలా వారి జీవిత విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నాగేంద్రం గారు, తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మీరు కూడా పాలు పంచుకున్నారు. బీసీసీఎల్ అనుబంధ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడిగా మీరు తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా పార్టీ అభివృద్ధికి పాటుపడాలని చూస్తున్నారండి? తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అండి. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక్క బీసీలు. మేము తెలుగుదేశం పార్టీని బీసీలకు మరింత దగ్గర తీసుకెళ్లే విధంగా పనిచేయగలం అనే ఉద్దేశంతోనే నారా లోకేష్ గారు కూడా నాకు ఈ బాధ్యతని అప్పచెప్పడం జరిగింది. ఎన్నికల ముందు కూడా మంగళగిరిలో చేనేత అనుబంధ ఐక్యత సమావేశాన్ని భారీ ఎత్తున నిర్వహించి నారా లోకేష్ గారి కోసం ఎక్కువ శాతం బీసీల్లోకి ఓటింగ్ పెరిగే విధంగా పనిచేశాం మేము. ఆ పనిచేసిన విధానాన్ని వారు గుర్తించే నాకు ఈరోజు నియోజకవర్గం స్థాయిలో బీసీసీఎల్ అధ్యక్షులుగా ఇవ్వటం నా మీద ఇంకా బాధ్యత పెంచింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీని అభ్యున్నతిలోకి తీసుకురావడం కోసమే పనిచేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. మరి వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మంగళగిరి స్థాయిలో నియోజకవర్గంలోని ప్రతి బీసీ కుటుంబాన్ని దగ్గరికి తీసుకెళ్లి వారికి తెలుగుదేశం పార్టీని అత్యంత చేరువ చేసే విధంగా పనిచేస్తామని చెప్పని నారా లోకేష్ గారు గుర్తించే నాకు ఆ బాధ్యతను ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అండి. మంగళగిరి అనగానే మంగళాద్రి దివ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచింది. అలాగే చేనేత అనాదిగా చేనేత కేంద్రం, అలాగే చైతన్యవంతమైన నియోజకవర్గం. మంగళగిరి అనగానే గుర్తొచ్చేది టక్కున ఈ మూడే. నారా లోకేష్ గారు ఎప్పుడైతే మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారో అప్పటి నుంచి కూడా చేనేతలంటే ఎనలేని మమకారం. వారి వృత్తి అయిన చేనేత రంగ పరిశ్రమ అభివృద్ధికి కానీ, చేనేత కళాకారుల సంక్షేమానికి కానీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారండి? మంగళగిరి అంటేనే చేనేతలు, చేనేత కుటుంబాలు, చేనేత వర్గాలు అధికంగా ఉండేటువంటి ప్రాంతం మంగళగిరి. మంగళగిరిలో మీరు మొదట చెప్పినట్టు నరసింహస్వామి ఇలవేల్పు, ఆ యొక్క దేవస్థానాన్ని ఇప్పటివరకు కూడా అనేక ప్రభుత్వాలు, అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా అభివృద్ధిలో వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయలేదు. దాన్ని మొదట ఎప్పుడైతే 200 సంవత్సరాల క్రితం ఎలా అయితే నిర్మాణం జరుగుతుందో అలానే ఉంది. ఈరోజు దరిదాపు 200 కోట్ల రూపాయల దాకా మంగళగిరి పైన గండాలయ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయటం కానీ, కింద నరసింహస్వామి వారి దేవస్థానం అభివృద్ధి చేయటం కానీ, రేపు పానకాల స్వామి మార్గం కూడా, ఘాట్ రోడ్ను కూడా డెవలప్మెంట్ చేసి వీటన్నిటిని డెవలప్మెంట్ చేయడం కోసం దరిదాపు 200 కోట్ల రూపాయలు వాటికి కేటాయించడం, వాటికి సంబంధించినటువంటి ప్లానింగ్ పేపర్ వర్క్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ మొన్ననే శంకుస్థాపన చేశారు నరసింహస్వామి వారి దేవస్థానం అభివృద్ధి కోసం. మరి ఇట్లా చేనేతల గురించి నారా లోకేష్ గారు చూసుకుంటే, మరి ఏ రోజైతే మంగళగిరి నియోజకవర్గాన్ని 2019లో వారు ఎంచుకున్నారో ఆ రోజు నుంచి కూడా చేనేతలకి ఒక పెద్ద కొడుకులాగా వ్యవహరిస్తూ వస్తున్నారు నారా లోకేష్ గారు. పుట్టిన పిల్లవాడు కానించి ఎవరైనా చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలు, మట్టి ఖర్చుల వరకు కూడా ఈ మధ్యలో ప్రజలకు ఏ ఏ అవసరాలు ఉన్నాయో దరిదాపు 24 రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని 2019లో ప్రారంభించి 2024లో గెలిచినా కూడా వాటినే కొనసాగిస్తా ఉన్నారు. గతంలో మా చిన్నతనంలో 1990లో చూసుకుంటే చేనేత పరిస్థితి మంగళగిరిలో ఆకలి చావులకి కేరాపట్ రిస్క్ గా ఉండేది. మంగళగిరి వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా వారికి ఒక మెతుకు తినడానికి 50 కేజీలు బియ్యం కోసం నెలల తరబడి ఈ ప్రభుత్వాల మీద పోరాటాలు చేస్తే 6 నెలలకు, సంవత్సరానికో 10 కేజీలో 20 కేజీలో బియ్యం ఇచ్చి ఏదో చేతులు దులుపుకునేవాళ్ళు. అట్లాంటిది నారా లోకేష్ గారు ఎప్పుడైతే 2024లో ప్రభుత్వం ఏర్పడిందో వెంటనే మంగళగిరి ప్రాంతానికి కూడా వరదలు వచ్చినాయి. ఇక్కడ వరదలు వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి చేనేత వాడల్లో మోకాల్లోతు నీరు ప్రవహించేటువంటి రత్నాచెరు ప్రాంతంలోకి వారు స్వయంగా
మంగళగిరిలో ఉండేటువంటి డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా రత్నాచెరువు ప్రాంతం కోసం ఆ ప్రాంతం ఎప్పుడు ముంపుకు గురవుతాం. ఆ మోకాల్లో డ్రైనేజీలో ఆయన ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూ ప్రతి గడపకి వెళ్ళి అందరినీ పరామర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సొంత కొడుకులాగా అందరికీ భరోసానిచ్చి ధైర్యాన్నిచ్చి వారికి 2 పూట్ల భోజనం వండి పెట్టి 50 కేజీల బియ్యం కావాల్సిన సరుకులు అప్పటికప్పుడు తక్షణమే అందించి నిత్యం భోజనం వల్ల వంట వండించి పంపించి మరి చేనేతలకు ప్రత్యేకంగా 25,000 రూపాయలు ఎవరైతే మగ్గం గుండలోకి నీళ్ళు వచ్చినాయో వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడని చేనేత కుటుంబాలని ఆదుకున్న మహనీయుడు నారా లోకేష్ గారు అని చెప్పని సందర్భంగా చెప్పుకోవాల్సిందే. చేనేత కార్మిక కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మరమగ్గాల కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అమలు చేస్తున్నారు. అయితే మన ప్రాంతంలో మరమగ్గాలు లేవు, దీన్ని ఎలా చూస్తారండి? తప్పకుండా సార్, ఎన్నికల్లో వారు అధికారం కోసం కాదు, ప్రజలకు మంచి చేయాలని, ఏం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆలోచన చేసి చేనేత కుటుంబాలని వారికి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తోటి ప్రతి కుటుంబానికి 8,640 రూపాయలు సంవత్సరానికి ప్రయోజనం పొందుతా ఉన్నారు చేనేతలు. మరమగ్గాలకైతే 500 యూనిట్లు ఉచిత విద్యుత్ వస్తుంది. దీనికి 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది ఎప్పటికప్పుడు. మొన్ననే 25,000 రూపాయలు కూడా చేనేతలకు అందించడం జరిగింది. 71,536 మంది చేనేత కార్మికులకు నేరుగా 179 కోట్ల రూపాయలను వారి అకౌంట్లో 25,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే చేనేతలకు ఏదైతే వారు హామీ ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా నిలబెట్టుకునేటువంటి విధానాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. చేనేతలు ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పని తెలియజేస్తారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు అయితేనేమి, భువనేశ్వర్ గారు అయితేనేమి, బ్రాహ్మణి గారు ఎక్కడ ప్రముఖులను కలిసిన చేనేత పట్టు వస్త్రాలతో సత్కరించి మంగళగిరి చేనేత పరిశ్రమని మరింత ఖ్యాతిని తెస్తున్నారండి. దీన్ని మీరు ఎలా చెప్తారండి? చాలా సంతోషం అండి. అసలు ఎంత మంగళగిరి చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ గా నారా బ్రాహ్మణి గారు వారు చీర కట్టుకుంటే మా ఆడపడుచు అని మేము సంబోధించేవారు. చక్కగా వారు చీర కట్టుకుని ఒక ప్రమోషన్ గా బ్రాండ్ అంబాసిడర్ లాగా వారు ఎప్పుడైతే ఆ చీర కట్టుకొని విదేశాల్లో సైతం వాళ్ళు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళినా ప్రధానమంత్రులు కానీ ఇతర దేశాల నుంచి వచ్చే కంపెనీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా చేనేతనే వారికి సత్కరించడం, చేనేతని ఉపయోగించడం వల్ల చేనేతకి ఒక విలువ పెరిగిందండి. మంగళగిరిలో ఉన్నటువంటి చేనేత వస్త్రాలు నేసేటువంటి వారికి వృత్తి పెరిగింది, వ్యాపారం పెరిగింది, విలువ పెరిగింది. మంగళగిరి ప్రజలంటే ఇవాళ మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళినా కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఇతర రాష్ట్రాలకు వ్యాపార రీత్యా తిరుగుతూ ఉంటాం. అప్పుడు మంగళగిరి అనేదానికి మీరు సీఎం గారు అబ్బాయి కదా, లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ కదా అని ప్రత్యేకంగా మాకు కుర్చీ చేసి గౌరవించే పరిస్థితి మంగళగిరి ప్రజలు చెప్తున్నారు. మేము అనుభవిస్తున్నాం సొంతగా. అది చాలా సంతోషించాల్సిన విషయం. మీరు వృత్తిరీత్యా స్వర్ణకార రంగంలో ఉన్నారు. నారా లోకేష్ గారు మన విద్యా ఐటీ శాఖ మార్చులు, మన మంగళగిరి ప్రజాప్రతినిధి. మంగళగిరిలో చేనేతల తర్వాత అధికంగా ఉంది స్వర్ణకారులు అండి. స్వర్ణకారుల సంక్షేమానికి, అభ్యున్నతికి కూడా ఎన్నో పథకాలు, అంటే 2019 నుంచి లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించి ఆ సొసైటీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక స్వర్ణకారుల పరిస్థితి ఎలా ఉందండి? అధికారంలోకి వచ్చాక కాకపోయినా రాకముందు కూడా మేము చిన్నతనం నుంచి చేనేత తర్వాత మేము మా పెద్దల చేనేత మేము స్వర్ణకార వృత్తిలోకి వచ్చాము. ఇప్పటి వరకు కూడా స్వర్ణకారుల గురించి ప్రస్తావించిన నాయకుడు కానీ ఆలోచించినటువంటి ఎమ్మెల్యే కానీ ఈ రాష్ట్రంలో ఎవరు లేరండి. ఎప్పుడైతే 2019లో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు, అటు చేనేతని ఇటు స్వర్ణకారుని రెండు కళ్ళుగా భావిస్తూ వస్తున్నారు. ప్రతి విషయంలో చేనేతలకి ఏ కష్టం వచ్చినా సరే అండగా నిలబడుతున్నారు. ఈ స్వర్ణకారులకి అండగా నిలబడుతున్నారు. స్వర్ణకారులకి నేరుగా ఏం చేయాలని ఆలోచించి మీరు ఇందాక చెప్పినట్టు శ్రీ లక్ష్మీ నరసింహ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ అనేది ఒకటి స్థాపించి దాని ద్వారా పేద స్వర్ణకారులకి వాళ్ళకి అవసరమైనటువంటి వృత్తి పరికరాలు అందించడం, కరోనా లాంటి కష్టకాలంలో కూడా స్వర్ణకారులందరికీ ఉచితంగా బియ్యం, కూరగాయలు అనేక అవసరాలని వారు ఆ సొసైటీ ద్వారా తీర్చడం జరుగుతుంది. మేమందరం కూడా ఆ సొసైటీలో సభ్యులుగా ఉన్నాము. మరి క్లస్టర్ అనేది ఒకటి ఏర్పాటు చేసి చేనేతలో నైపుణ్యాన్ని, స్వర్ణకారుల్లో నైపుణ్యాన్ని పెంచాలి అనేటువంటి ఆలోచన ఆయన చేశారు. ఎందుకంటే స్వర్ణకారులకి గురించి స్వర్ణకారుడు కూడా అంత లోతుగా ఆలోచించలేదు. నేను ఆయనతో ఒక గంట కూర్చున్నప్పుడు వారు మన మంగళగిరి స్వర్ణకారులకి ఏం కావాలో, వారి భవిష్యత్తుకి ఏం చేయాలో స్పష్టంగా చెప్పిన వ్యక్తి లోకేష్ గారు.
ఎందుకంటే ఆయన ఏదో చెప్పాము మామ అనిపిద్దాం అనే ఉద్దేశంతో లేరు. ఖచ్చితంగా స్వర్ణకారుల జీవితాన్ని మార్పు చేయడం కోసమే మరి మంగళగిరిలో స్వర్ణకార హబ్బు పెడుతున్నారు. క్లస్టర్ అనేది వర్క్ జరుగుతూ ఉంది, త్వరలోనే అది ప్రారంభానికి సిద్ధమవుతా ఉంది స్వర్ణకార క్లస్టర్. మరి వీటన్నిటి ద్వారా మంగళగిరిలో ఉన్న స్వర్ణకారుల జీవితాలు మారబోతా ఉన్నాయి. వారు ఏదో హామీగా కాదు, నోటి మాటగా కాదు చెప్పింది, ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాటని నెరవేర్చుకునే విధంగానే వారి ఆలోచనలు ఉన్నాయి. బ్రాహ్మణి గారు కూడా మంగళగిరిలో పర్యటించారు ఎలక్షన్ ముందు. స్వర్ణకారుల పరిస్థితులు ఏంటని నిశ్చితంగా ప్రతి వృత్తిదారుడి దగ్గరికి వెళ్ళి కూడా కూర్చొని వారి నిశ్చితంగా పరిశీలించి వారు చర్చించుకొని మనకి ఏదైనా మేలు చేయాలి అనే ఉద్దేశంలోనే వారు ఉన్నారు. ఖచ్చితంగా స్వర్ణకారుల జీవితాలు మారుతాయి అని చెప్పని మేము నమ్ముతా ఉన్నాం. అయితే రాజకీయంగా చూస్తే ప్రస్తుతం మనం కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి కట్టుకున్నాయి. మీరు గతంలో బీజేపీలో పనిచేశారు, టౌన్ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు. అయితే కూటమిలో ఈ 3 పార్టీలు భాగస్వామ్యం ఉన్నారు. మీరు బీజేపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? అంటే మీరు రాజీనామా చేసేటప్పటికి కూటమి జతకట్టినట్టు లేదు. అయితే మీరు రాజకీయ ప్రస్థానం ఎలా ఆరంభమైంది? బీజేపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? నా రాజకీయ ప్రస్థానం అనేది చిన్నప్పటి నుంచి జాతీయ భావం అనేది నాలో మెండుగా ఉందండి. దేశానికి ఏదో సేవ చేయాలి, నాకున్న శక్తిలో నలుగురికి ఏదో మంచి చేయాలనే భావంతోనే నేను మెలిగేవాడిని. ఆ విధంగానే అప్పట్లో దేశభక్తి కలిగినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSSలో నేను పనిచేశాను. చిన్నప్పటి నుంచి కూడా RSS యాక్ట్ వెళ్తూ అక్కడ నేర్పినటువంటిది ఒకటే, దేశభక్తి, పెద్దల్ని గౌరవించటం, సమాజాన్ని ప్రేమించటం అనేది RSSలో నేర్పించారు. అది మా ఎదుగుదలకు, నా వ్యక్తిగత విధానాలకి చాలా ఉపయోగపడింది RSS అనేది. ఎందుకంటే పెద్దల్ని గౌరవించడం అనేది అక్కడ నేర్పుతారు, దేశాన్ని ప్రేమించడం అనేది అక్కడ నేర్పుతారు. శారీరక దృఢత్వం అన్నీ కూడా మానసిక దృఢత్వాన్ని అక్కడ నేర్పడం జరుగుతుంది. ప్రతి యువకుడు కూడా నాకు తెలిసి కుటుంబంలో మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ పుడితే RSS పంపిస్తే వారు ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారవడానికి ఆస్కారం ఉందని నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. ఎందుకంటే దాని మీద కొంతమంది కొన్ని విధాలుగా దుష్ప్రచారం చేస్తారు, అవేమి అక్కడ ఉండవు. RSS అనేది వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. ఆ వ్యక్తి నిర్మాణం కోసం కుటుంబంలో ఉన్న పిల్లల్ని పంపిస్తే వాళ్ళు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తులుగా తయారవుతారని నేనైతే చెప్పగలను. అదేవిధంగా నేను RSSలో పెరిగి దేశాన్ని, జాతీయ భావాన్ని పెంచుకొని దేశానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను నా యుక్త వయసులో దేశ సేవ చేయాలని సైన్యంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేశాను. కానీ అది ఆ రోజు నేను చదువుకున్న దానికి అది కుదరదన్నారు. చాలా ప్రయత్నాలు చేశాను. దేశంలోకి వెళ్ళి ఏదో ఒక సేవ, నేను చదువుకున్న దానికి ఏదైతే మనకు అవకాశం ఉంటుందో సైన్యంలో ఆ యొక్క అవకాశం కల్పించమని నేను ఎంతో ప్రయత్నం చేశాను. కానీ నా కుటుంబ నేపథ్యం, నాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల నా చిన్నతనంలో నేను ఎక్కువ చదువుకోలేకపోవడంతో దానికి దూరం అయ్యాను. ఆ భావజాలంతో పెరిగిన నేను మరి 2014లో అనుకోకుండా మున్సిపల్ ఎలక్షన్లో వార్డు కౌన్సిలర్గా అభ్యర్థిగా మా భార్యని నిలబెట్టడం జరిగింది. అప్పుడు రాజకీయ నేపథ్యం మొదటిసారి. అప్పుడు ఇండిపెండెంట్గా నేను పోటీ చేసాను, మా మిస్సెస్ పోటీ చేసింది. అప్పుడు ఎదురున్న ప్రత్యర్థి వాళ్ళు తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు ఎలవెన్స్తో, మళ్ళీ వైసీపీ వాళ్ళు ఎలవెన్స్తో విడివిడిగా పోటీ చేయడంతో మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతోనే దాన్ని నిష్క్రమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనకు అక్కడ దాకా తీసుకొచ్చిన ప్రజలకి మనం ఏదైనా చేయాలి, మనకు నమ్మి ఓట్లు వేశారు అనేది ఒకే ఒక ఉద్దేశంతో రత్నాల చెరువు ప్రాంతంలో ఆ ప్రాంత కోసం అభివృద్ధి సాధికార సమితి అనే ఒకటి ఏర్పాటు చేసి, ప్రధానమైన సమస్య రత్నాల చెరువుకి హైవే దగ్గరున్నా కూడా లింక్ రోడ్డు లేకపోవడమే రత్నాల చెరువు వెనకబాటుతనానికి ప్రధానమైన కారణం. అప్పుడు గెలిచినటువంటి కౌన్సిలర్స్ కానీ గతంలో గెలిచిన కౌన్సిలర్స్ కూడా నేను చెప్పింది ఒకటే చెప్పాను, రత్నాల చెరువుకి బైపాస్ కి లింక్ రోడ్డు ఒకటి కనెక్టివిటీ ఏర్పడితే చెరువు ఆటోమేటిక్గా అదే అభివృద్ధి చెందుతుంది అని చెప్పినా కూడా వాళ్ళు ప్రయత్నం వారు చేసి ఉండొచ్చు, కానీ అది జరగదు. రత్నాల చెరువు అభివృద్ధి సాధికార సమితి అని ఏర్పాటు చేసి మరి ఈ యొక్క లింక్ రోడ్డు అనేది ఒకటి ఉంటే దానికి నా సొంత ఖర్చులతో అనేక సార్లు అక్కడ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అయినా మనం శాశ్వతమైన రోడ్లు నిర్మించాలంటే మన ఆర్థిక స్తోమత సరిపోదు కాబట్టి టెంపరీగా ప్రజలకు ఏది అవసరమో అది గుర్తుంచుకొని ఆ యొక్క లింక్ రోడ్డుని ప్రజలు తిరిగేదానికి అనుగుణంగా నా సొంత ఖర్చులతో ఆ రోజు 2-3 సార్లు నేను నిర్మాణం చేశాను. అట్లానే రత్నాల చెరువు ప్రాంత ప్రజల శాశ్వత కళ పట్టాలు. ఎందుకంటే దాన్ని స్పష్టంగా నేను చెప్పగలను, ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా నాకు ముఖ్యమైన లక్ష్యం కూడా, జీవిత లక్ష్యం, రాజకీయ లక్ష్యం కూడా చెరువుకి పట్టాలు ఇవ్వాలి, పట్టాలు ఇప్పించాలి అనేదే నా లక్ష్యం.
మరి 2019కి ముందు రత్నాచెరువు అభివృద్ధి సాధికార సమితి అనే ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి 2019 ఎలక్షన్లో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తారో వాళ్ళందరికీ కూడా మెమోలు అందించి దీని ఆవశ్యకతని మరలా అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు పెడచెవించి పెట్టారు. 2019 ఎలక్షన్లో మాకున్న అదృష్టం ఏంటంటే నారా లోకేష్ గారు పోటీ చేయడం అదొక గొప్ప మలుపని మేము అనుకున్నాం. ఆ రోజు రత్నాచెరువు ప్రాంతానికి లోకేష్ గారు వచ్చి వీధి వీధి ప్రచారం చేశారు. ఆ సందర్భంలో నేను స్వయంగా వారికి మెమరాండం కూడా అందించడం జరిగింది. ఈ నాయకులందరూ తీసుకొని వారు ఆ రోజు అక్కడ ఇచ్చిన మాట ఒకటే, అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు రత్నాచెరువు ప్రాంతానికి ఇళ్ల పట్టాలు ఇస్తాను అని ఏదైతే హామీ ఇచ్చారో వారిని ఆ రోజు మేము నమ్మాం, ప్రజలు నమ్మారు. అప్పుడు రత్నాచెరువు ప్రజలు వారికి ఓట్లు వేశారు. 2024లో కూడా నమ్మి దానికి ఓట్లు వేశారు. ఆ విధంగా సాగిన నా రాజకీయ నేపథ్యం కరోనా సమయంలో కూడా నా ప్రాంత ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు అంతా కూడా శ్రమ చేసుకునేటువంటి శ్రామికులు, వారికి నా వంతు సహాయం సహకారాలు అందించాలని ఆ కరోనా టైంలో అక్కడ ఉన్నటువంటి యువతను అందరూ కూడా నేను పిలిస్తే దరిదాపు 200-300 మంది యువత వచ్చే వాళ్ళు ఉన్నారు. వారందరినీ కలుపుకొని అనేక సేవా కార్యక్రమాలు ఆ ప్రాంతంలో చేయటం, మరి అక్కడ గత ప్రభుత్వం హయాంలో గంజాయి తీవ్రత ఎక్కువగా ఉంది, ఇబ్బంది కలుగుతుంది. అది స్లమ్ ఏరియా కావడంతో ఎక్కడెక్కడ నుంచి ప్రజలు కూడా అక్కడికి రావటం, వాళ్ళంతా గంజాయి తీవ్రత పెరగడంతో కొంచెం గొడవలు వివాదాలు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా అక్కడ ఉన్న స్థానిక యువతను కలుపుకొని ఏర్పాటు చేశాం. ఇవాళ రత్నాచెరువు హై సెక్యూరిటీ జోన్లో ఉంచాం. ఇవాళ అక్కడ నేరాలు తగ్గినాయి, గొడవలు తగ్గినాయి. వాటన్నిటికి కూడా అక్కడ ఉన్న యువతతో కలిసి మనం బాధ్యతతో నా ప్రాంతాన్ని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా అక్కడ పనిచేసుకుంటా ఈరోజు భారతీయ జనతా పార్టీ అప్పుడు 2014లో ఇండిపెండెంట్గా చేసిన నాకు అనేక సమస్యలు వచ్చినాయి రాజకీయంగా. అప్పుడు నాకు ఒక రాజకీయ పార్టీ అవసరమైంది. అది ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ రెబల్గా ఉన్నా కూడా అప్పుడున్న పరిస్థితులు కొంచెం ఇబ్బందులు కావడంతో నేను బీజేపీ వైపు, నాకు ఆల్రెడీ జాతీయ భావం ఉంది కాబట్టి నేను బీజేపీ వైపు బీజేపీలోకి వెళ్ళటంతోనే అప్పుడు యువమోర్చా అధ్యక్షుడిగా నియమించారు. నియోజకవర్గ అధ్యక్షుడు మంగళగిరి పట్టణానికి యువమోర్చా అధ్యక్షుడిగా అందించారు. యువమోర్చా అధ్యక్షుడిగా నేను మంచి నైపుణ్యత పనిచేయటం, పార్టీకి కష్టపడటం అనే విధానాన్ని గుర్తించి తర్వాత పట్టణ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది. మరి అదే టైంలో 2019-24 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. స్థానికంగా ఈ గుళ్ళు అవన్నీ కూడా తొలగించే కార్యక్రమం ఒకటి అప్పటి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేపట్టారు. వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారండి? అప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను అప్పుడు పట్టణ అధ్యక్షుడిగా బీజేపీ నుంచి. మంగళగిరిలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర అనేది గట్టిగానే అప్పటి వైసీపీ విధానాల మీద మేము పోరాడాము. నరసింహస్వామి ఉత్సవాల సమయంలో కూడా వారు ఆహ్వానాలు మంది వేసేటువంటి వాటిల్లో కూడా వాళ్ళ పార్టీ రంగులు వేయడంతో దాన్ని కూడా గట్టిగానే ప్రతిఘటించడం, దాన్ని మార్పు చేసుకోవడం జరిగింది. మరి అట్లానే అభివృద్ధిలో భాగంగా మరి నలచెరువు ప్రాంతంలో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి దేవస్థానం తొలగింపు విషయంలో గట్టిగా ప్రభుత్వం మీద పోరాటం జరిగింది. అక్కడున్న కమిటీని వాళ్ళందరినీ కూడా కలుపుకొని అప్పుడు ధర్నాలు చేయించాం, అనేక ఉద్యమాలు చేయడంతో ఆయన కూడా వెనక్కి తగ్గి దాన్ని తొలగించిన పక్కనే ఇంకొక స్థలం దాన్ని కేటాయించి నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలను కల్పించడం, వాళ్ళకి కావాల్సిన కొంత మెటీరియల్ కూడా అందించే విధంగా మేము దాని మీద పోరాటం చేయడం జరిగింది. మరి అట్లానే రాష్ట్రంలో జరిగినటువంటి హిందూ దేవాలయాల విధ్వంసం, రథాలు తగలబెట్టడం, చాలా విధ్వంసం జరిగింది వైసీపీ గవర్నమెంట్లో. హిందువుల మనోభావాలు అనేక రకాలుగా గాయపడ్డాయి. అప్పుడు మేము బీజేపీ పరంగా చాలా ప్రతిఘటించాం. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు కానీ వాళ్ళందరూ కూడా ఎన్నో ఆదేశాలు ఇవ్వడంతో అప్పుడు నెల్లిమర్రలోని రాముల వారి దేవాలయం, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రామాలయంలో రాముడి విగ్రహానికి తలను తొలగించినటువంటి చర్య ఈ దేశంలో ఎక్కడ జరగలేని సంఘటన మన రాష్ట్రంలో జరిగింది. మరి వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రథాలు తగలబడ్డాయి. మరి వాటిని తగలబెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయమని వెళ్ళిన సాధువులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన చరిత్ర వైసీపీ గవర్నమెంట్. పూర్తిగా హిందూ వ్యతిరేక భావంతోనే ఆ ప్రభుత్వం నడిచింది. అప్పుడున్నటువంటి ఒక ఎమ్మెల్యే అయితే ఆవును చంపుకొని తింటే ఉంది, మీరు పూజిస్తారు, మేము భోజనం చేస్తాము, తప్పే ఉంది అని మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ రోజుల్లో వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితిని మేము బీజేపీగా మంగళగిరిలో రాస్తారోకోలు, నిరసనలు, అరెస్టులు
అనేకం చేశాము. పైగా ఎమ్మెల్యే గారు ఆర్కే గారు ఇంకొక కార్యక్రమం చేశారు. మత మార్పిడి నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. మత మార్పిడి నిరోధక చట్టాలు అనేది 1975 ముందు నుంచి కూడా మన దేశంలో ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు వాటిని అమలు చేస్తున్నాయి. కొన్ని సెక్యులర్ ప్రభుత్వాలు అవి పట్టించుకోకుండా వదిలేసాయి. ఈ ప్రభుత్వం వీళ్ళ సొంత నిధులతోటి ప్రభుత్వ భూమిని కేటాయించడం అది చట్ట వ్యతిరేకం. దాన్ని మేము అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా తీవ్రంగా ఎదిరించడం జరిగింది. మమ్మల్ని అరెస్ట్ చేశారు, రాస్తారోకో చేసాం, ధర్నా చేసాం, హైకోర్టుకి వెళ్ళాం, దాని మీద స్టే తీసుకొచ్చాం. అదైతే నిర్మాణం ఆపడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని కమ్యూనిటీ హాల్ కింద మారుస్తామంటే 10 మందికి ఉపయోగపడేదానికి మేము ఎప్పుడూ సమ్మతమే. కానీ ఆర్కే గారు ఏం చేశారంటే వారి సొంత నిధుల్ని 1,80,000 దానికి ఇవ్వటం, ఆ భూమిని వాళ్ళ కన్వర్షన్ చేసి లీజ్కి ఇవ్వటం, అలా చేసి అధికారికంగా మత మార్పిడిని ప్రోత్సహించినటువంటి ప్రభుత్వ తీరుని బీజేపీ అధ్యక్షుడిగా తీవ్రంగా ఎదిరించడంతో నాకు మంగళగిరిలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మంచి గుర్తింపు రావడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు బీజేపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? అవన్నీ చెప్పాలంటే రాజకీయంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే ప్రజల్లో కొంత గుర్తింపు రావడం, కొన్ని ఈర్ష్యాభావాలు కొంతమందిలో పెరగడం, పేర్లు అది చెప్పలేదు, అది జరిగిపోయిన ఘటన. అది కొంచెం మనస్తాపానికి గురయ్యాను. కానీ అప్పుడు అధిష్టానం పరిష్కారం చేస్తుంది అనుకున్నాను, పరిష్కారం చేయలేదు. వాస్తవం ఏంటంటే బీజేపీని అమితంగా ఇష్టపడతాను, నేను ఇష్టపడేవాడిని. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్తో పెరిగాను కాబట్టి జాతీయ భావం. మోడీ గారు వచ్చాక దేశాన్ని చేస్తున్న అభివృద్ధి, దేశం చెందుతున్న డెవలప్మెంట్, పార్టీ అంటే అమితమైన ఇష్టం నాకు, ఇష్టమే. అయితే ఎదుగుదలని వీళ్ళు జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు నా మీద ఉన్నవి లేనివి జిల్లా అధిష్టానానికి చెప్పడంతో అప్పుడు జిల్లా అధ్యక్షుడు కూడా కొత్త, ఆయన కూడా మొన్ననే పార్టీకి దూరం అయ్యాడు, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. నేనైతే కొంచెం మనస్తాపం చెంది ఇక వాళ్ళ మధ్య తిరగటం ఇష్టం లేక బయటకు వచ్చేసాను. మరి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరాలని ఎలా ఆలోచన చేశారు? అసలు రాజీనామా చేశాక నేను ఏ పార్టీలోకి వెళ్ళాలని అనుకోలేదండి. నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళదలుచుకోలేదు. అలా 4 నెలల దాకా నేను ఇంట్లోనే ఉన్నాను. ఉంటే మరి మా కేడరు వార్డులో ఉన్నటువంటి నాతో అనుబంధంగా ఉండేటువంటి కుర్రవాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి మరి ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా ఉండి ఇప్పుడు చేయకపోతే మనకి ఏదన్నా అవసరాలన్నా చేయాలన్న ఇబ్బంది అవుతుంది, అందరు దూరం అవుతారు, యువత మీరు మాకు అండగా ఉండాలి, మీరు ఉండాలంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీతో ఉంటే బాగుంటుంది అంటే అప్పుడు మన అనుబంధం నాకు నా మేలు కోరుకునేటువంటి సర్కిల్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ అభిప్రాయాలు తెలియజేసుకోవడంతో అందరూ కూడా పార్టీలోకి వెళ్తేనే బాగుంటుంది, రాజకీయంగా ఉంటేనే బాగుంటుంది అని వాళ్ళందరూ తెలియజేయడంతోనే నేను అప్పుడు కూడా అభిప్రాయం వాళ్ళ ద్వారానే తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి రావాలని అప్పటికే చాలామంది నాయకులు మంగళగిరి నుంచి మా ఇంటికి రావటం, అడగడం జరిగింది. అందరూ మంగళగిరిలో ఉన్న ప్రముఖ నాయకులు అందరూ వచ్చారు. వైసీపీ నుంచి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. కమలా గారు వచ్చారు, హనుమంతరావు గారు కూడా ఫోన్లో మాట్లాడారు. కమలా గారు అయితే 2 సార్లు వచ్చింది, ఆమె కూడా అప్పుడు ప్రయత్నాలు చేశారు. అప్పుడున్న ప్రభుత్వం విధానం నాకు నచ్చలేదు. వాస్తవానికి వాళ్ళ పాలనా తీరు నచ్చక వాళ్ళని ఎలా మనం సపోర్ట్ చేస్తాం, మనం ఉన్నట్టుగా ప్రాంగా ఉండే స్వభావం నాది. అసలు ఆ ప్రభుత్వం తీరు నచ్చలేదు. నచ్చినప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని మనం ఎలా కోరుకుంటాం? వ్యక్తులుగా పక్కన పెట్టేసేయండి, ప్రభుత్వాన్ని మనం ఎలా బలపరుస్తాం? వాళ్ళు చేసిన విధానం, పాలనా తీరు పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు మనకు నచ్చలేదు. దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, మార్పు జరగాలి అనే ఉద్దేశంతోనే టీడీపీలోకి రావడం. అయితే ఇక్కడ టీడీపీలోకి చేరాక ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా నారా లోకేష్ గారు చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్నారు. వారు ఆ ఘన విజయాన్ని అందించడం వల్ల మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఓ మోడల్ నియోజకవర్గంగా చేయాలనే తలంపుతో ఉన్నారు. మీరు దానికి తగిన విధంగా మీరు సమాయత్తం అవుతారా పార్టీ శ్రేణులు? తప్పకుండా అండి. వారు నాకు తెలిసి చెప్తున్నాను, తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ పడుతున్నారు. చంద్రబాబు గారు అమరావతిని అభివృద్ధి చేయాలనే ఎలా అయితే సంకల్పంతో ఉన్నారో, లోకేష్ గారు దానికి ధీటుగా మంగళగిరిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. ఇంకా అంతకన్నా పని చేయగలిగే సామర్థ్యం, సమర్థత కలిగిన నాయకులు మంగళగిరికి వస్తారని, రాబోతారని మేమైతే అనుకోలేము. నారా లోకేష్ గారు ఏదైతే సంకల్పం తీసుకున్నారో, మంగళగిరి ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకొని ఎలా అయితే మొన్న ఎలక్షన్లో 91,000 ఓటింగ్ మెజార్టీ రావటం వారు మర్చిపోలేరు. ఇది చరిత్ర. ఆ చరిత్ర అనేది ఇప్పటివరకు కూడా ఎవరు పోటీ చేసినా ఏ అభ్యర్థికి రాని చరిత్ర వారు సృష్టించారు. వారు గుండెల్లో పెట్టుకుంటున్నారు. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కుటుంబం కానీ, కూటమి ప్రభుత్వం కానీ మంగళగిరిని వారి సొంత నియోజకవర్గం చక్కగా దీన్ని డెవలప్ చేయాలి,
ఇక్కడ ఉన్న ప్రజలకు కష్టం వస్తే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు వచ్చిన విధంగా వాళ్ళు త్వరితగతిన ఫాస్ట్గా దాన్ని పరిష్కారం చేసే విధంగా ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట అండి, మంగళగిరి చాలా ఏళ్లుగా పద్మశాలికి సీట్ కేటాయిస్తూ వస్తుంది. ఈ రాజకీయ మారిన అంటే రాష్ట్ర రాజధాని అమరావతి కావటం, మంగళగిరి కీలకం కావటంతో రాజకీయ పరిణామాలు కూడా మారిపోయినాయి. వ్యక్తులు అంటే ప్రధాన వ్యక్తులు వచ్చేసారు. ఈ క్రమంలో పద్మశాలి సీట్ కోల్పోయాము అనే కొంతమంది చెప్తుండటాన్ని మనం వింటూనే ఉన్నాం. అయితే ఈ పరిస్థితుల్లో అంటే గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధుల కన్నా మిన్నగా ఇప్పుడు ఉంది అనేది కూడా ఉంది నాయకుల్లో. అలాగే అంటే ఒక ఎమ్మెల్యే పదవి లేదు అనే దానికన్నా నామినేటెడ్ పదవులుగా రాష్ట్ర స్థాయి గుర్తింపు అనేక మందికి కలిగిందండి. దీన్ని మీరు ఎలా చూస్తారు? మంగళగిరి అనేది మెజారిటీ పద్మశాలి కులమే, దాంట్లో సమస్య లేదు, సందేహం లేదు. మంగళగిరి రాష్ట్రంలో పద్మశాలికి సీట్ ఏదైనా ఉందంటే మంగళగిరి, దాంట్లో కూడా సందేహం లేదు. అంతకుముందు గెలిస్తే ఒక వ్యక్తికి ఒక కుర్చీ వచ్చేది అంతే, అంతకుమించి ప్రజలకి ప్రయోజనం కలిగేది కాదు. ఆ వ్యక్తి గెలిచి ఏదో ఎమ్మెల్యే గాను మంత్రి గాను ప్రయత్నం చేస్తే వచ్చేది, వచ్చినా కూడా ఇక్కడ ప్రజలకు ప్రత్యేకంగా ఒరిగిందేం లేదనేది మేమైతే చెప్పుగలుగుతాం. మరి ఇవాళ లోకేష్ గారికి అదే ఇందాక దాకా చెప్పుకున్నట్టు వారు ఏదైతే మంగళగిరి ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నామని ఆయన భావించారో వారు కూడా మంగళగిరిలో ఉన్న పద్మశాలిని వారు గుండెల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఇవ్వడం జరిగింది కమలా గారికి. మరి మంగళగిరిలో జానకీదేవి గారు, తమ్మశెట్టి జానకీదేవి గారు, వారి కుటుంబం కూడా 2 సార్లు పార్టిసిపేట్ చేసి వారు ఎంత ఆర్థికంగా నలిగిపోయే ఇబ్బంది ఉన్నా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వారు పడ్డ కష్టాన్ని గుర్తించి కమ్యూనిటీ పరంగా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ఇవ్వడం, నందం అబద్దయ్య గారికి పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం, మరి మొన్ననే ధనంజయరావు గారికి ఉన్నతమైన పదవి తెలుగుదేశం పార్టీలో ఇక అంతకుమించి ఇంకే పదవి లేదు, చంద్రబాబు నాయుడు గారి కుర్చీ తర్వాత చెప్పుకోవాలంటే. మరి పొలిట్ బ్యూరో సభ్యుడు ధనంజయ గారికి ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. గుత్తికొండ ధనంజయరావు గారికి వారికి పార్టీ అత్యధిక అంత విలువైనటువంటి పదవి అది. ఆ పదవి కోసం కొన్ని వేల కోట్లు ఉన్నవాళ్ళు పోటీ పడేటువంటి పదవిని ఒక సామాన్యుడికి కట్టబెట్టడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. మరి ఇంకా డైరెక్టర్లు కానీ నామినేటెడ్ పోస్టులు ఇంకా ఉన్నాయి, ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మంగళగిరిలో. కూటమి పరంగా కొంతమంది జనసేన వాళ్ళకు కూడా వచ్చినవి ఉన్నాయి. మరి చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి కూడా మరి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం అంటే దాని వెనక కూడా లోకేష్ గారి కృషి ఉంది, గుర్తింపు ఉంది. అట్లాగే వాళ్ళ పార్టీలో కూడా కొంతమందికి డైరెక్టర్లు ఇచ్చారు. ఇలా పద్మశాలీలకి ఉన్నతమైన గుర్తింపు, గౌరవం ఇప్పుడు దక్కుతుందని మేమైతే భావిస్తాం. మహా అయితే సీట్ వస్తే ఒక పర్సన్కి ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చేదేమో, అంతకుమించి ప్రాధాన్యత ఇప్పుడు పద్మశాలి బాగా పెరిగింది. మీరు రాజకీయంగా ఉన్నారు, ఈ సనాతన ధర్మరక్షా సేవ అనేది పెట్టాలనే భావన ఎలా కలిగిందండి? అది దైవ సంకల్పం అండి. మంగళగిరి నరసింహస్వామి దేవస్థానం కొండపైన ఎగువ భాగంలో గండాలయ స్వామి అనేది కొన్ని యుగాలుగా జ్వలిస్తూ ఉంటారండి. గండబేరుండ స్వామి ఆయన పేరు. గండబేరుండ జ్వాలా దీపం అనేది ఎన్నో తరాల నుంచి వెలుగుతూ ఉంది. మరి అక్కడ ఒక కార్తీక మాసం పుణ్యతిథుల రోజుల్లో పౌర్ణమి రోజు ఒక గండబేరుండ జ్వాల దీపోత్సవాన్ని పెద్ద స్థాయిలో వెలిగించాలనే తలంపు ఆ భగవంతుడే కలిగించాడు. అది ఎందుకు వచ్చిందో నాకు కూడా అది కొత్తగా వింతగా అనిపిస్తుంది. కానీ ఆ భగవంతుడు అనేది నాకు స్వప్నంగా కనిపించిన మాట, అది అందరూ నమ్మరు. అది రావటం అనేది ఆయన ఆదేశమే. దాని ప్రకారం ఒక నెల రోజుల్లోనే 250 కేజీల కంచు పాత్రని చేయించడం జరిగింది. దరిదాపు దానికి 3.5 లక్షల దాకా ఖర్చు అయింది. దాంట్లో ఒక 750 మీటర్ల క్లాత్ తోటి 250 కేజీల ఆవు నెయ్యితోటి ఆ దీపాన్ని కార్తీక పౌర్ణమి రోజు వెలిగించటం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరంగానే నేనైతే భావిస్తాను. అది నా జన్మధన్యమైనటువంటి కార్యక్రమం. దాన్ని నేను నిర్వహించడం, నాతో పాటు కొంతమంది టీం, 100 నుంచి 200 మంది టీం దాటుకున్నారు. దాంట్లో సనాతన ధర్మ వ్యాప్తి కోసం దాన్ని నిలబెట్టడం కోసం ఒక కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఇది నా తలంపుకి ఆ భగవంతుడు తీసుకురావడం, ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. అది మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలకే కాదు, చాలా ప్రాంతాలకి అది తెలిసింది. మరి భారతదేశంలోనే
మరి అరుణాచలంలో ఎప్పుడైతే కృత్తికా నక్షత్రం ముందు రోజు వెలిగిస్తారో ఆ రోజు, అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు మంగళగిరిలో ఈ జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఆ రోజు ఈ ద్వీపాన్ని వెలిగించి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పుణ్యతిథి రోజు దర్శనం చేసుకుంటే బాగుంటుంది, మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని మేము చేపట్టడం, దానికి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు ఒక రోజు స్వయంగా నడుచుకుంటూ వచ్చి మరి దీపాన్ని వెలిగించి వారు చాలా సంతోషించడం జరిగింది. వారి చేతుల మీదుగా కూడా ఒక సంవత్సరం వెలిగించాము. రేపు 4వ సంవత్సరం అది మొదలుపెట్టి అది దిగ్విజయంగా కొనసాగుతుందండి. అది కార్యక్రమం జరగడం అనేది మా భాగ్యం, ఆ భగవంతుడు ఇచ్చిన వరం అని అనుకోవాలి. మరీ ముఖ్యంగా మంగళగిరిలో వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి. ఎంతగానంటే హైదరాబాద్ తర్వాత మంగళగిరి అంతగా జరుగుతూ ఉంటాయి. ఈ బాలగణపతి ఉత్సవ కమిటీలో కూడా మీరు క్రియాశీలకంగా ఉన్నారు. ఇవన్నీ ఎలా సమన్వయం చేసుకుంటున్నారండి? మన భారతదేశ సంస్కృతి విధానం ఒకటే అండి, త్యాగం, సేవ. ఈ 2 విధానాలతోనే మన సంస్కృతి విరాజిల్లుతా ఉంది. నేను ఇటు రాజకీయంగా, అటు కుటుంబం, నాకు 2 ఆడపిల్లలే, కుటుంబానికి ఆర్థిక పరిస్థితుల్ని చేసుకుంటా, పిల్లల్ని చదివించుకుంటా, ఇటు సమాజానికి మనం అంటూ ఏదో సేవ చేయాలి. ఆ ఉద్దేశంతోనే రాజకీయంగా తిరుగుతున్నాం. మరి బీజేపీ నుంచి బయటకు వచ్చాక విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నన్ను సంప్రదించి మంగళగిరి ప్రఖండలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులుగా మీకు పనిచేయాలని వాళ్ళు ఆదేశించడంతో, అప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలో లేను కాబట్టి మన ధర్మానికి ఏదో సేవ చేద్దామనే ఉద్దేశంతో ఆ బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. మరి అట్లానే అనేక సేవా కార్యక్రమాలు, వేదికలు, ఈ వినాయక ఉత్సవాలు ద్వారా ప్రజల్లోకి భావాన్ని పెంపొందించాలి. ఎందుకంటే వినాయక చవితి కమిటీ అనేది ఎలా వచ్చిందంటే నాకు బాధ్యత. గతంలో అధ్యక్షుడిగా చేశాను, కొంత అనుభవం ఉంది. పట్టణ కమిటీ అధ్యక్షుడిగా చేశాను. ఆ తర్వాత మొన్న లాస్ట్ టైము కన్వీనర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి ఉత్సవాలు అయితే చేస్తున్నారు కానీ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది పండగలకి. దానివల్ల ధర్మానికి కానీ హిందూ భావజాలానికి కానీ ప్రయోజనం ఉండటం లేదు. ఈ ఉత్సవాలు చేసే యువతలో మార్పు తీసుకురావాలి, ఉత్సవాల నిర్వహణలో కూడా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో గత సంవత్సరం నన్ను కన్వీనర్గా ఎన్నుకున్నప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టింది ఉత్సవాల నిర్వహణ అండ్ ఆ ఉత్సవాలు చివరి రోజు జరిగే డీజే ఏర్పాట్లు. డీజేల్లో కూడా కొంచెం పాటలు, ఆ యొక్క కార్యక్రమాలకి అనుగుణంగా లేనటువంటి పాటలు, కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పాటలు ఉండటంతో వాటన్నిటి మీద కూడా ఆ సంఘాలతో మాట్లాడటం, కొంతమేర మార్పు తీసుకురావడం జరిగింది. ఇంకా మార్పు తీసుకొచ్చేదానికి సంఘం తరపున ప్రయత్నం చేస్తాము. మార్పు వస్తుంది, యువతలో కొంచెంగా వస్తుంది, ఒకసారి రాదు. నిదానంగా చేసేటువంటి పందిళ్ళ వద్ద ఆధ్యాత్మికత భావాన్ని పెంపొందించాలి, భక్తి భావం పెరగాలి. ఖర్చు అయితే పెడుతున్నారు, అదొక అసాంఘిక కార్యక్రమాలు. పిల్లలు తాగేసి అక్కడ ఆ ఉత్సవం జరిగేటప్పుడు వీళ్ళు ఉత్సవాలు చేసేవాళ్ళు కాకుండా ఇతర వ్యక్తులు వచ్చేసి అక్కడ గొడవలు చేయటం, కుటుంబాలు వచ్చి ఆ దేవుడి కార్యక్రమంలో పాల్గొనాలంటే ఇబ్బందులు పడటం వాళ్ళు వీటన్నిటినీ కూడా మార్పు చేసుకుంటూ వస్తున్నాం. మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఈ సంవత్సరం ఇంకాస్త మార్పు చేయగలుగుతామని ఉద్దేశం ఉంది. అవన్నీ చేయగలం అనే నాకు కూడా ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. నాకు ఎందరో ఫోన్లు చేశారు. మీరు కన్వీనర్కి ఎన్నికయ్యాక నాకు ప్రముఖులే కొంతమంది ఫోన్ చేసి మీరు దానికి సమర్థులండి, మీరు చేయాలి మార్పు, ఈ విధమైన కొన్ని సూచనలు కూడా చేశారు ప్రముఖులు కూడా, పెద్దవాళ్ళు. ఈ విధంగా చేయాలండి, చెప్పలేకపోతాం, ఇబ్బంది పడుతున్నాము, అది మీ ద్వారా జరిగితే ఇంకా బాగుంటుంది, మీరు చేయగలరని నాకు కొంత వెన్నుదన్నుగా సలహాలు ఇవ్వడం జరిగింది. వారందరి సూచనల మేరకు ఈ యువతలో మార్పు తీసుకొస్తున్నాం, అవన్నీ చేయగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఇప్పటి వరకు మీ జీవన ప్రస్థానాన్ని గమనిస్తే అనేక పార్శ్వాలు కనిపిస్తున్నాయి. అటు సనాతన ధర్మం గురించి పాటుపడుతున్నారు, దేశభక్తి మెండుగా ఉంది, అలాగే రాజకీయంగాను ఎదుగుతున్నారు. ఇక ముందు మీరు ఏమి ఆశిస్తున్నారండి? నేను ఏదో ఆశించి ఒక టార్గెట్గా ఇది సాధించాలి అని నేను రాజకీయాల్లోకి అయితే రాలేదు. నాది ప్రతి సందర్భం కూడా అనుకోకుండా జరిగింది. మరి అది భగవంతుడి సంకల్పం ఏమో. నేను చేసే ప్రతి కార్యక్రమానికి మంచి గుర్తింపు తీసుకొస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తుంది భగవంతుడి దయ, ప్రజల సపోర్టు, నాతో ఉండేటువంటి యూత్ కుర్రవాళ్ళకి నేను ఎప్పుడంటే కార్యక్రమం ఉంది, అవసరం ఉందని పిలవగానే వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వస్తారు. వాళ్ళకే సమస్య ఉన్నా సరే అర్ధరాత్రి నా ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంచుకుంటాను. ఎందుకంటే స్లమ్స్ ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, సమస్య వస్తుంది, ఫోన్ చేస్తే అర్ధరాత్రి స్టేషన్లకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి
చేసినవి కూడా ఉన్నాయి. మరి మున్సిపాలిటీ కౌన్సిలర్ పోటీ చేసి అది సాధించలేకపోయాం. ఇక అది నా డ్రీమ్ ఏం కాదు. అది ప్రభుత్వం రేపు కార్పొరేషన్ వస్తే ప్రభుత్వం కానీ పార్టీ కానీ లోకేష్ గారు కానీ ఆదేశించి చేయమంటే చేస్తాం, అంతే తప్ప నాకు డ్రీమే కాదు. అంటే మీ ప్రస్థానం అంతా చూస్తుంటే స్థానికంగా ఉన్న వాళ్ళతోనే ఎక్కువగా కలిసి పనిచేస్తున్న నేపథ్యం ఉంది. అంటే ఇలాంటి నాయకులు స్థానికంగా ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడితే ప్రాంతానికే పరిమితం కాకుండా ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో రాజకీయంగా కూడా ప్రధానమైన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అనుబంధ బీసీ సేవ విభాగంలో ఉన్నారు. మీ సేవలు నియోజకవర్గ స్థాయికి విస్తరించాలి, అలాగే రాజకీయంగా కూడా మరింత ఉన్నతంగా ఎదగాలని మంగళగిరి ప్రాంతానికి మీ వంతుగా అటు సనాతన ధర్మ పరిరక్షణ అలాగే గణేష్ ఉత్సవాలు ఎలాగూ ప్రసిద్ధిగాంచాయి. స్వర్ణకార వృత్తిలో కూడా ఉన్నారు. అంటే భవిష్యత్తు అంతా మీరు ఎంచుకున్న రంగాల్లోనే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏదైతే మీరు ఆశించకుండానే ఇన్ని పదవులు అనుభవిస్తున్నారు, సామాజిక సేవ చేయాలనే తలంపుతో ఉన్నారు. మీ సామాజిక సేవకు రాజకీయ పదవులు కూడా లభిస్తే మరింత ఉన్నతంగా చేస్తారనేది మా ఆలోచనగా ఉంది. మీరు ఆ దిశగా ఎదగాలని మంగళగిరి టైమ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మాకు అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మంగళగిరి టైమ్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు ఇంటర్వ్యూ తీసుకునేంత పెద్ద కార్యక్రమాలు చేశానని కానీ, పెద్ద నాయకుడిని కానీ, పెద్ద వ్యక్తినని కానీ నేనైతే భావించట్లేదు. మీ మీద గౌరవంతో అవార్ శ్రీనివాసరావు గారు మంగళగిరి టైమ్స్ మంగళగిరి ప్రజలకి ఏ విధంగా సేవ చేస్తుంది అనేది గుర్తించి మీరు అడిగారనే గౌరవంతో నేను మీ మాట కాదనలేక ఈ విషయాలు మాట్లాడటం కోసం, ఈ ఇంటర్వ్యూ కోసం నేను యాక్సెప్ట్ చేయటం, అంగీకరించడం జరిగింది. అది ఎందుకంటే మీరు అన్నట్టు రాజకీయంగా ఎదుగుతానా ఎదగనా అనేది నాకైతే తెలియదు, కానీ ప్రజలకు ఏదో మంచి చేయాలి, సేవ చేయాలి. ఆ సేవ చేసే దానికి నాకు ఇంకా అవకాశాలు వస్తే ఇంకొంచెం సేవ చేయగలుగుతాను, చేయాలనే స్వభావంతోనే ఎదిగిన వ్యక్తిని నేను. ఎందుకంటే నా కుటుంబ నేపథ్యం చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. మా కుటుంబం కూడా చేనేత కుటుంబం. మా నాన్నగారు అనారోగ్యంతో ఉంటే మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ఈ సందర్భంలో చెప్పాలి కూడా తప్పనిసరిగా. మా అమ్మగారు కష్టపడి ఆమె తెల్లవారుజామున 3 గంటలకు లేచి, మేము 3 పిల్లలం, నేను చిన్నపిల్లవాడిని, మంగళగిరి చెరువులో మోకాళ్ళలోతు నీళ్లుండేవి ఆ రోజుల్లో 1980-85 ఆ టైంలో. కష్టపడి మేము లేచే టయానికే మాకు కావాల్సినవి అన్నీ కూడా వండి పెట్టి, నన్ను చంకలో ఒక చేత్తో సంచి మా పిల్లల్ని వేసుకొని మా అమ్మ మగ్గం వేసి కష్టపడి పెంచింది మా అమ్మ. ఆమె కష్టం చూసి నేను పెరిగానండి. ఎందుకంటే ఒక చేనేత కార్మికుడు కుటుంబం ఎదగటం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో కష్టాలు ఉంటాయి. 10 సంవత్సరాలు కష్టపడ్డా ఆ మనిషి ఎక్కడుంటాడు అనేది చెప్పగలిగేటువంటి వృత్తి చేనేత వృత్తి. అటువంటి పరిస్థితుల్లో నా తల్లి కష్టపడి పెంచిన తీరు చూసి కష్టాల్లో ఉన్న వాళ్ళకి భగవంతుడు నాకు ఎదగడానికి అవకాశం ఇచ్చాడు. దాని ద్వారా నలుగురికి ఏదో ఒకటి చేయాలి అనే తపన నాకు వచ్చింది. దానికోసం తప్పకుండా నాకు ఏ అవకాశం వచ్చినా ప్రజలకు ఉపయోగించడం కోసమే పనిచేసి, నా ద్వారా ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో అంత నేను ప్రజలకు ఉపయోగపడతానని ఆ విధంగా పార్టీలో ఉన్నాను. పార్టీ ఏది ఆదేశిస్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని. చివరిగా నాకు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అవార్ శ్రీనివాసరావు గారు కూడా సేవాభావం, సేవా తత్పరత కలిగిన వ్యక్తులు మీరు. నిరంతరం దీని ద్వారా మీరేం ఆశించకపోయినా ప్రజలకు ఏదో మంచి చేయాలి, వారికి నిరంతరం సేవ చేసి, వారికి ఇన్ఫర్మేషన్ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉన్నతమైన సంకల్పంతో చిన్న స్థాయి నుంచి కూడా జర్నలిస్ట్గా ఎంతో కష్టపడి ఎదిగిన వ్యక్తి మీరు. మీ మాట గౌరవించి ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చి నా జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు నాకు చెప్పడం జరిగిందని ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆకురతి నాగేంద్ర గారు. మీరు చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగారు, ఎదుటివాడి కష్టాన్ని చూశారు, మీకు తోచినంత సాయం చేయాలనే సంకల్పంతో ఉన్నారు. మీరు ఏ సంకల్పంతో ఉన్నారో ఆ సంకల్పం నెరవేరాలని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి మీ వంతుగా మరిన్ని సేవలు అందించాలని మంగళగిరి టైమ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలండి.